సో ప్రత్యక్ష రాజకీయాల్లో చిత్తూరులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఇక్కడున్న స్థానిక పరిస్థితులు తట్టుకొని నిలబడగలం అన్నటువంటి ఎప్పుడు వ్యక్తిగతమైన కాన్ఫిడెన్స్ కంటే కూడా పార్టీ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మేము ప్రత్యేకంగా పోయి మా గురించి కానీ వ్యక్తిగతంగా చెప్పుకోవాల్సి వచ్చి ఓటు అడగడము రాజకీయం చేయడము అవసరం లేదు. ప్రతిసారి సొంత గడ్డ అంటున్నారు. సో అసలు గురజాల జగన్మోహన్ అనేటటువంటి వ్యక్తి బెంగళూరు నుంచి ఇంపోర్ట్ అయ్యాడు. సో ఎన్నికల ముందు వచ్చి ఇక్కడ ఏదో హడావుడి చేస్తున్నాడు. ఎక్కడి నుండో వచ్చాడు, ఇంపోర్ట్ అయ్యాడు, అన్ఎడ్యుకేటెడ్ ఫుల్స్ మాట్లాడే మాటకి రేపు పార్టీ మీకు టికెట్ ఇస్తే మీరు గెలవడానికి ఉన్నటువంటి వ్యూహాలు పక్కన పెడితే ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? నేను వెళ్ళినప్పుడు ఎలా ఉండిందో వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ మేము ఏం చేస్తాము అనేది 2024 ఎలక్షన్ తర్వాత. ఒకవేళ ప్రజలు ఓటేయాలంటే ఆయనకు ఉన్నటువంటి అర్హతలు ఏంటంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ నా 42 ఏళ్ల జీవితంలో ఎక్కడే కానీ మా మేనిఫెస్టో ఇట్ సెల్ఫ్ మా ఓట్. అంటే మీరు ఇప్పుడు ప్రత్యర్థిగా భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ప్రాంతంలో ఒక బలీయమైనటువంటి శక్తి, ఆయన అభివృద్ధి చేసి చూపించారు. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు చాలా సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో చేశారు అని చాలామంది చెబుతూ ఉంటారు. సో ఆయన అనుభవించినటువంటి పదవికి ఎవరు ఏం పని చేశారు, వాళ్ళు ఏ హోదాలో ఉండారు అని పదవికి వాళ్ళు ఏం న్యాయం చేశామని వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళు తెలుసుకొని మాట్లాడితే సంతోషం. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలని అధికారులు కొంతమంది అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం చేస్తాం ఇటీవల. అంటే గురజాల జగన్మోహన్ అభ్యర్థి అయితే ఓడిపోతాం అనేటటువంటి భయమో లేకపోతే ఇంకేమైనా సేవను ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? రాజకీయం అనేది రాజకీయం వరకే ఉండాలి తప్పితే రేపు మేము కావచ్చు, ఇవాళ ఉన్న పార్టీ కావచ్చు, సేవాభావంతో చేసిన వాటిని సేవాపరంగానే చూడాలి. చిత్తూరు టీడీపీ నేత గురజాల జగన్మోహన్తో వాక్ అండ్ టాక్ విత్ రాజు.